నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. ఇరవై సంవత్సరాల నుంచి తిరుపతిలో యాదవ్ వీధి వినాయకుడు పర్యావరణకి ఎకో ఫ్రెండ్లీ విధంగా కొనసాగుతుంది. దీనికి అంత ప్రధాన కారణం ఎవరంటే మా స్పాన్సర్సే. వాళ్ళు లేకపోతే మేము ఇంత ఎత్తుగా మేము చేయలేము. యాక్చువల్ గా ప్రతి సంవత్సరం ఏమ్రా అంటే ఫస్ట్ టైం వచ్చి కూరగాయలతో పెట్టాం, రెండో సంవత్సరం ఏమ్రా అంటే కరెన్సీతో పెట్టినాం, మూడో సంవత్సరం ఏమ్రా అంటే టెంకాయలతో పెట్టినాం, నాలుగో సంవత్సరం అట్లా కంటిన్యూగా కలశంతో పెట్టినాం. ఇంతకుముందు సంవత్సరం, ఈ సంవత్సరం వచ్చి కామాక్షి అమ్మవారి దీపాలతో పెట్టాం. 4500 దీపాలతో పెట్టాం. గత దగ్గర ఒక 10 లక్షల పైన ఖర్చు అయింది. ఇలా మేము చేసుకుని పోవడానికి కారణం ఏమిరా అంటే పర్యావరణకి ఫ్రెండ్లీగా మేము ఎకో ఫ్రెండ్లీ విధంగా మేము వెళ్ళాలని వెళ్తున్నాం. ఆ భారతదేశంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విధంగా మన తిరుపతిలో యాదవ్ వీధి వినాయకుడికి అంత ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో జిల్లాలు ఎక్కడ ఏపీలో జిల్లాల్లో హైదరాబాద్, తెలంగాణ అటు సైడ్ నుంచి కూడా వచ్చి చూసేసి వెళ్తున్నారు ప్రతి సంవత్సరం. థ్యాంక్ యూ. తిరుపతి నందు యాదవ్ వీధి నందు గత 40 సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. లాస్ట్ 10 years నుంచి ఎకో ఫ్రెండ్లీగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఇక్కడ ప్రతిష్ఠ జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి 2020 సంవత్సరంలో కామాక్షి అమ్మ దీపాలతో సుమారు 4500 దీపాలతో ఈసారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కామాక్షి అమ్మ దీపాలని సుమారు ఒక 2000 దీపాలు మాత్రం 516 రూపాయల కింద వసూలు చేసి ఆ వచ్చిన డబ్బులను కూడా వృద్ధ ఆశ్రమాలకు కానీ చారిటబుల్ ట్రస్టులకు కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం కూడా ఈ విధంగా చేసాం, అష్టలక్ష్మి కలశాలతో చేసాం. లాస్ట్ టైం కూడా డబ్బులు కలెక్ట్ చేసి అనాథానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా వాళ్ళకి ఏదైనా మా వంతు మా యువత సహాయ సహకారాలు అందిస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం మేము వినాయక చవితి ఇలా చేస్తున్నాము. లాస్ట్ టైం కామాక్షమ్మ దీపాలతో చేస్తాము. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. టోటల్ ఆంధ్ర వైడ్ పబ్లిసిటీ అయింది. ఈసారి కూడా మేము కామాక్షమ్మ దీపాలతో 4500 కామాక్ష దీపాలతో చేసాము. ఇలాగే ప్రీవియస్ ఇయర్స్ నుంచి నెక్స్ట్ ఇయర్స్ కూడా చేస్తామండి. కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము, కొన్ని రిమైనింగ్ భక్తులకి ఇస్తాము, కొన్ని మాత్రం సేల్ చేసి దాన్ని కూడా ఎవరో ఒకరికి డొనేషన్స్ అవి వాళ్ళు ఇస్తారు. అదే 9th డే కానీ 11th డే కానీ. తిరుపతిలో వినాయక చవితి సందర్భంగా తిరుపతి ప్రజలు వినాయక చవితిని ఘనంగా నిర్వహించుంటారు. అందులో భాగంగా తిరుపతిలో ప్రతి చోట రకరకాల వినాయకుల్ని పెట్టి పూజిస్తున్నారు. అందులో భాగంగా మనం ఇప్పుడు యాదవ్ కాలనీలో ఉన్నాము. ఇక్కడైతే స్వామివారిని ఏదైతే ఇదుందో దీపాలు ఉన్నాయో కామాక్షమ్మ దీపంతో స్వామివారిని తయారు చేసి దీన్ని అయితే ప్రతిష్ఠించారు. దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్ని అడిగి మరి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఇది ఎప్పుడు టైం చేస్తున్నాం, ఎన్ని రోజులు పట్టింది మీకు ఇది చేయడానికి, మళ్ళీ ఎన్ని రోజులు పెడతారు? యాక్చువల్గా ఇది చేయడానికి 1 month బ్యాక్ అండ్ వర్క్ జరిగింది. ఫస్ట్ అచ్చు అంతా ఏర్పాటు చేసుకోవడానికి, ఇక్కడికి వచ్చి చేయడానికి 1 week పట్టింది. అంటే ఇప్పుడైతే ఇదైతే మనం ఏం చేస్తామన్నా, ఇప్పుడు అయిపోయిన తర్వాత వినాయక చవితి అయిపోయిన తర్వాత కొన్ని దీపాలను అయితే ఫ్రీగా పంచుతున్నారు. అదే విధంగా మరి కొన్ని వచ్చి మీరు పేమెంట్ పెట్టి దాన్ని అయితే చారిటీ ట్రస్ట్ కానీ లేదంటే ఏదైనా కార్యక్రమాలకు వాడుతున్నారు అంటున్నారు కదా, ఏ విధంగా చేస్తారు? అంటే లాస్ట్ టైం అన్ని ఫ్రీగానే ఇవ్వాలని ప్లాన్ చేసాం. బట్ కొంతమందికి రోడ్ యాక్సిడెంట్ జరిగిన దానివల్ల కొన్ని సేల్స్ చేసాము. ఆ సేల్స్ చేసిన వాళ్ళకి కూడా కొన్ని రాలేకపోయా, అప్పటికే అందజేసాం వాళ్ళకి. ఈసారి పకడ్బందీగా ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక 2000 దీపాలు మాత్రం డొనేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి పర్యావరణానికి సంబంధించి ఎటువంటి ఇది జరగకుండా మీరైతే విగ్రహాలు, మట్టి విగ్రహాలు కానీ ఇది అలాంటివి పెట్టకుండా రకరకాల కూరగాయలు కావచ్చు లేదంటే ఈ విధంగా దీపాలు కావచ్చు ఇలాంటివి పెడుతున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టు, ఏ రకాలు పెట్టారు? యాక్చువల్గా మేము వెజిటేబుల్స్తో పెట్టాం 2020లో. దాని తర్వాత టెంకాయలతో పెట్టాం, దాని తర్వాత కరెన్సీతో పెట్టాం, దాని తర్వాత అష్టలక్ష్మి కలశాలతో పెట్టాం, ఆఖరిగా ఇప్పుడు కామాక్షమ్మ దీపాలతో పెట్టాం. ప్రస్తుతానికి అయితే మనం అయితే చూసుకుంటే అన్న చెప్పినట్టు విధంగా అయితే పర్యావరణ పరిరక్షణ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వినాయకుడిని రకరకాల అయితే కూరగాయలు అయితే కావచ్చు, కరెన్సీ అయితే కావచ్చు, కొబ్బరికాయలతో అయితే ఈసారి అయితే
మరి కామాక్షమ్మ దీపంతో పాటు స్వామివారికి చేశామనేసి అని చెప్పి ఆలయ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో ముని, ఐ డ్రీమ్స్ తిరుపతి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.